పెద్ది సినిమా వల్ల చాలా బాధపడుతున్న అఖిల్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలామంది కూడా మాట్లాడుకుంటున్నారు. అసలు పెద్ది సినిమాకి అఖిల్కి ఏంటి సంబంధం? ఆ సినిమా గురించి ఈయనెందుకు బాధపడుతున్నాడు? అంత ఎమోషనల్ ఒక పోస్ట్ కూడా ఎందుకు పెట్టాడు అని చెప్పేసి చాలామంది రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్నారు. అయితే పెద్ది సినిమా ఏప్రిల్ 30కి మనందరి ముందుకు కూడా రాబోతుంది. సినిమా పైన ఎక్కడా లేని ఆ ఒక బజ్ అంతా కూడా క్రియేట్ అయిపోయింది. జనాలందరూ కూడా చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు, పోస్టర్స్ కావచ్చు, విపరీతమైనటువంటి ట్రెండ్ అయిపోయాయి. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి టీజర్ కూడా ఇంకా అందులో రామ్ చరణ్ గారి లుక్స్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఫ్లాట్ అయిపోయారు. అరే ఏంట్రా బాబు ఆ బాడీ ఏంటి? అసలు చాలామంది కూడా శ్రీరామనవమి రోజు వచ్చింది కాబట్టి హనుమంతుడే వచ్చేసాడని చెప్పేసి ఆ పహిల్వాన్ గెటప్ చూసిన తర్వాత అందరూ కూడా ఇంకా కళ్ళు షేక్ అయిపోయాయి అన్నమాట. అదంటే ఆ టీజర్ నుంచి వచ్చినటువంటి ఆ బజ్ ద్వారా ఇంకా సినిమా ఏ లెవెల్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ వరల్డ్లో ఒక మంచి ఇంకా భారీ హిట్ కొట్టేసింది అని చెప్పేసి కూడా ఫిక్స్ అయిపోయారు. అందరూ కూడా రాసి పెట్టేసుకున్నారు అప్పుడే. అయితే ఇప్పుడు అఖిల్కి దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా చాలా ఏళ్ళ నుంచి అని చెప్పుకోవచ్చు ఒక మంచి హిట్ మాత్రం లేదు. తన కెరీర్లో ఇప్పటివరకు ఒక 6-7 సినిమాలు చేస్తుంటాడు. ఏ సినిమాల్లో కూడా ఒక్క సినిమా కూడా అనుకున్న రేంజ్లో హిట్ మాత్రం కాలేదు. తనకు అనుకున్నటువంటి బ్రేక్ మాత్రం రాలేదు. అయితే ఇలాంటి క్రమంలో మనకు అందరికీ తెలుసు లెనిన్ సినిమా అనేది అఖిల్ చేతికి వచ్చేసింది. అండ్ కొన్ని గ్లిమ్స్ చూసిన తర్వాత అందరికీ ఒక బజ్ అయితే వచ్చిందన్నమాట. ఒక ఒపీనియన్ వచ్చింది, అరే ఈ సినిమా ఎందుకో బాగా అనిపిస్తుంది, అఖిల్కి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి చాలామంది ఫిక్స్ అయిపోయారు. అయితే లెనిన్ సినిమాని ఒక మే 1కి రిలీజ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. ఎప్పటి నుంచో కూడా అనుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ వచ్చినటువంటి చిక్ ఏంటంటే ఏప్రిల్ 30కే మనకు పెద్ద సినిమా రాబోతుంది. మరి అంత పెద్ద సినిమా, అంత భారీ బజ్ ఉన్నటువంటి సినిమా ఒక్కరోజుకి అంటే ఈ సినిమా రిలీజ్ అయిన నెక్స్ట్ డేకే లెనిన్ సినిమాని రిలీజ్ చేస్తామంటే ఖచ్చితంగా అది వీళ్ళు పప్పులో కాల్చినట్టే అవుతారు. కోరి కోరి సినిమాని వీళ్ళే తొక్కున్న వాళ్ళు కూడా అవుతారు. సో మరి అది ముందుగా ఆలోచించుకున్నారనమాట. సినిమాని జూన్ 24కి రిలీజ్ చేసుకుంటామని చెప్పేసి వాళ్ళే అఫీషియల్గా అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇంకా దీని తర్వాత అంటే ఎప్పుడైతే వాళ్ళు అనౌన్స్మెంట్ ఇచ్చారో దాని తర్వాత అఖిల్ గారు ఒక ఇమోషనల్ పోస్ట్ పెట్టారనమాట. దాన్ని ఎమోషనల్ అని కూడా మనం అనుకోలేము. సినిమా పోస్ట్పోన్ చేస్తున్నాము ఎందుకంటే మన ప్రియతమ హీరో రామ్ చరణ్ గారి పెద్ద సినిమా రాబోతుంది. సో ఆ సినిమాకి ఎందుకు అనవసరంగా ఆటంకాలు కలిగించాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నట్టు. సో అందుకోసం అని చెప్పేసి ఈ సినిమాని పోస్ట్పోన్ చేస్తున్నాం జూన్ 24కి అని చెప్పేసి ఆయన అఫీషియల్గా చెప్పాడనమాట. అండ్ వాళ్ళిద్దరి మధ్య ఎంత మంచి స్నేహం ఉంటుందో మనకు తెలుసు. రామ్ చరణ్ గారికి, అఖిల్ గారికి. వీళ్ళని కాదు మనందరికీ శర్వానంద్ గారు కావచ్చు, లేకపోతే రానా దగ్గుబాటి గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా మంచి ఒక క్లోజ్ ఫ్రెండ్షిప్ అనమాట. వీళ్ళందరూ కూడా కలిసి చదువుకున్నారు ఆ రోజుల్లో. సో ఆ విధంగా మంచి బాండింగ్ అయితే ఉంటుంది వీళ్ళందరి మధ్య. సో ఒకరు సినిమా కోసం ఒకరు బాధపడడం ఈ విధంగా అయితే ఉండదు. బట్ అంత పెద్ద సినిమాకి ఈయన సినిమా పోటీ రావడం అనేది ఖచ్చితంగా వాళ్ళ అవివేకం అవుతుంది కాబట్టి వాళ్ళు పోస్ట్పోన్ చేసుకొని మంచి పని చేశారు. సో దాని గురించి ఆయన పోస్ట్ పెట్టాడు. ఇంకా దానికి ఎమోషనల్గా పెట్టాడు, బాధపడుతున్నాడు, ఆ సినిమా వల్లే బాధపడుతున్నారు, ఈ విధంగా అనుకుంటున్నారు. కానీ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ పెద్ద సినిమా ముందు లెనిన్ సినిమా రావడం, రాకపోవడం, రావాలా వద్దా అనేది మీరేమనుకుంటున్నారు? ఆ సినిమాకి పోటీగా వస్తే ఏ విధంగా ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి.